వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ లేదు, పడుకుంది, అందుకని నేనే చికెన్ చేస్తున్నా. ఫస్ట్ నూనె 1 స్పూన్, పలవాకి సంబంధించిన నెయ్యి, నాకు కూడా తెలీదు. కాసేపు ఇట్లా ఉంచాలి, గంటితో ఇట్లా తిప్పుతున్నా. ఇది కూడా నాకు ఏంటో తెలీదు. నాకు గుర్తుకొచ్చింది, అల్లం, కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయలు ఇలా వేసి మిక్సీలో పట్టాను. టేస్ట్ బాగా వచ్చింది. ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో తిప్పడం ఎంత కష్టం ఉంది, మీకు కూడా తెలుసు కదా. అంత కష్టపడుతున్నా. ఇప్పుడు ఛార్జర్ వేసాను. నెయ్యి 1 స్పూను, 2 స్పూన్లు, సారీ, మనకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. అప్పా, ఇప్పుడే వాసన బాగుంది, ఇంకెట్లా ఉండిద్దో. ఇలా చాలాసేపు తిప్పాలి మనం. తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిన ఇదిగోండి నీళ్ళు. ఊరమర్గు పోసా. ఉప్పు, పెట్టేసా. ఇందాక నీళ్ళు పోసాను కదా, ఎన్ని పోసాను నాకు తెలియదు, తిన్నప్పుడు తెలిసిద్ది టేస్ట్. అన్నం బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే మామూలు రైస్ వేసుకుంటున్నా, నాకు టేస్ట్ వచ్చింది. ఇదొక్కటి మా నాయనమ్మ చేస్తుంది వచ్చి. కాదు, మనుషులు లెగ్గొట్టకుండా ఇట్లా వండుకుంటే ఎట్లా మనుషులు లెగ్గొట్టాలి కదా చిన్న. అసలు అంటే నీకు బాగాలేదు, బాగోపోతే లెగ్గొడితే అన్నం వండి పెడతాను కదా. ఇప్పుడు అది ఎట్టుండిద్దో కూడా నాకు తెలియదు, ఎన్ని ఎసురు పోసావో తెలియదు, అసలు ఏం వేసావో కూడా నాకు తెలియదు, ఎట్టుండవో. మరి కూర పొయ్యి మీద వేసావా? బ్రహ్మాండ కూర వేయలేదు, నువ్వు వచ్చినప్పుడు వేస్తావని. అయినా ఒకసారి వచ్చి లెగ్గొడితే సరిపోతుంది కదా. నాన్నమ్మ అన్నం వండి తొందరగా అని చెప్పి లెగ్గొడితే బాగుండేది కదా. కాదు, అన్నం వండుకోవటానికి అన్నం ఎట్ట వండుతున్నావు చిన్న, అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు వండుతావు కదా, అప్పుడు చూసి నేర్చుకున్నా. ఏం నేర్చుకోవటం, మరి ఎప్పుడన్నా నాకు వండి పెట్టచ్చు కదా. ఇప్పుడు వండి పెడుతున్నాం కదా.
ఆ అన్నం ఎట్లా ఉండిద్దో చూడాలి, చూసి బాగోపోతే అప్పుడు దరివేస్తా నీకు పని. బాగా 4 బీగుతా. బాగుండిద్దిలే కూర. ఇప్పుడు ఏమీ లేదు. ఎప్పుడైనా సరే మనిషిని లెగ్గొట్టు పొనుకున్నప్పుడు. వండి పెడతాను కదా, తెలియదు చేస్తానప్పుడు ఎట్ట పెడతావు? నాకు ఈ చేతన ఇద్ది నేర్చుకున్నా. ఏం చేస్తా ఇద్ది? అది తినబోయే తల్లికి ఎట్టుంటుందో మరి. నోట్లో పెట్టుకోవాలా, నోట్లో పెట్టుకోలేమో. నూనె మీరు అయితే 1 స్పూన్ వేసుకోవచ్చు, మీ ఇష్టమైంది. నేను అన్నీ కలిపి మసాలాలు, కూర అంతా మసాలాలు కలిపి పెట్టి వెళ్ళాను కదా, ఎంతలో కొడతాను? అన్నీ కలిపి అంత ఆత్రం ఆగలేకపోయావా? కూర వేస్తున్నాను. ఈ కూర కూడా నేర్చుకో. ఎట్టేస్తున్నాను చూసి కూర కూడా నేర్చుకొని వండి పెట్టయ్యా. నాకు ఒక శాఖనన్నా తక్కువద్ది. అన్నం వండే కాడకొచ్చావన్నమాట. మనిషి ఏదన్నా పని చేద్దానా నేను చేయనని అంటావు. మనిషి పడుకునేదానికి ఇట్లా అన్నం వండుకుంటున్నావు అనమాట. అసలు ఎన్ని పోసావు? అసలు ఏందో నాకేం అర్థం కావట్లా. ఇత్తనాలుగా ఉంది. ఎన్ని పోసావు? అవకాడ పొయ్యి మీద అన్న, చిన్న పొయ్యి మీద అన్న పెడతా. ఉడకాలి. రెండు స్పూన్లు కారం మీకు తగినంత వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు సరిపోతాయి. మీకు ఎన్ని స్పూన్లు కావాలో వేసుకోండి. ఉప్పు పెట్టిద్ది. కళ్ళుప్పు ఎసరు తగ్గింది అనుకున్నా కానీ పర్వాలా. ఎసరు బాగా పొడి ఆడుతుంది అన్నం చేసి చెప్పాను నేను అందుతో ఎట్టని. సరే కొంచెం మగ్గినాక అన్నం రెడీ అయిపోయినట్టుంది. పొడి లాడుతా బ్రహ్మాండంగా ఉంది రసన్న. చూసావా నేను వండితే ఎట్ట వండిద్ది. అన్నం రెడీ. అన్నం అయిపోయింది, ఇంకా కూర మగ్గాలి. అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొత్త మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.